ఫ్రెండ్స్, మా నిశని దేవుడికి అయితే ఇప్పుడు రెడీ చేస్తున్నారు. మా గ్రామ దేవత అయిన నిశని దేవుడు 4 మూలన 4 కర్రలు పాతి అడ్డదిగ తాడుతో 4 కర్రలకి తాడు కట్టి మామిడి ఆకులతో ముందుగా అలంకరిస్తాము. ఈ నిశని దేవుడు చుట్టంతా ఇలా గడ్డంతా మొత్తం చెక్కించిన తర్వాత వాటర్ కూడా ఇలాగా చల్లుతాం అన్నమాట. చుట్టంతా ధూళి అయిపోవడంతో నీళ్లు చల్లుతున్నారు. ఇప్పుడైతే ఈ పువ్వుని కూడా రెడీ చేస్తున్నారు. ఇలా అడ్డతీగ తాడులో పువ్వుని కూడా ఇలా గుచ్చి రెడీ చేస్తారు. తర్వాత పువ్వులు కూడా ఈ విధంగా అలంకరిస్తాం. ఇలా చేయడం అనేది మా యొక్క పూర్వం నుంచి చేస్తూ వస్తున్న ఆచారం. మా ముత్తతలు మాకు ఇచ్చిన వారసత్వ ఆచారంగా కొనసాగిస్తున్నాము. గిరిజన గ్రామాల్లో నిశని దేవుడిని గ్రామ దేవతగా లేదా రక్షణకర్తగా భావిస్తారు. సాధారణంగా గ్రామం చివరన లేదా ఇలా ఊరి మధ్యలో ఒక రాతి రూపంలో లేదా ఒక ప్రత్యేక స్థానంలో ఈ దేవుడు కొలువై ఉంటాడు అని గ్రామానికి ఎటువంటి కీడు రోగాలు లేదా క్రూర మృగాల భయం రాకుండా నిశని దేవుడు కాపాడుతాడని మా గిరిజనుల యొక్క నమ్మకం. నిశని అనే పదానికి సాధారణ అర్థం గుర్తు. పూర్వకాలం ఒక ప్రాంతంలో కొత్తగా నివాసం ఏర్పరచుకున్నప్పుడు ఆ ప్రాంతం తమది అని చెప్పుకోవడానికి లేదా ఆ ప్రాంతపు సరిహద్దును గుర్తించడానికి ఒక రాయిని పాతి లేదా ఇలా గడ్డి రూపంలో పూజించడం అయితే మొదలు పెట్టారు. అదే కాలక్రమేణా నిశని దేవుడుగా మారింది. ప్రతి గిరిజన తెగకు ఒక ఇంటి పేరు ఉన్న సమూహానికి ఒక నిశని దేవుడు ఉంటాడు. పూర్వీకులు ఎక్కడైతే మొదట స్థిరపడ్డారో అక్కడ తమ ఆచారాల ప్రకారం ఈ దేవుని ప్రతిష్ఠించుకుంటారు. నిశని దేవుడు కోసం పూలదండ ఇది. ఈ పూలదండ అయితే నిశని దేవుడు ఒక మెడలో ఇప్పుడు వేస్తారన్నమాట. ఇది ధనుసున బాణం తయారు చేసి తన చేతిలో కడతారన్నమాట. అందుకు రెడీ చేస్తున్నారు. ఫస్ట్ దాన్ని ఎడమ చేతిలో ధనుసు అయితే కడతారు. కుడి చేతిలో బాణం చిన్న చిన్న వెదురు బద్దతో ధనుసు తయారు చేస్తారు. తర్వాత వెదురు బద్దతోనే మళ్ళీ బాణం కూడా తయారు చేస్తారు. ధనుసుకు తాడేమో అడ్డతీగ తాడు కడతారు అనమాట. తన బాడీ చేతులకి ఆ గడ్డి విడిపోకుండా ఉండడానికి రౌండ్ చుట్టి వదిలేస్తారనమాట. తాడు చుట్టేసినాక దాని కాళ్ళ దగ్గర నుంచి దాని చుట్టుపక్కల మొత్తం ఆవు పేడతో ఈ విధంగా చల్లుతారు. వీళ్ళు సొరు పూజారులు అంటే వంట పూజారులు అనమాట. ఊరంతా కలెక్ట్ చేసిన బియ్యంతో వంట చేస్తారు. వంట చేసిన తర్వాత నిశని దేవుడికి నైవేద్యం పెట్టేసి తింటారు. తర్వాత ఇప్పుడైతే సాయంత్రం 4 గంటలకి టింగ్రిబెంట్ అనేసి బాజా డబ్బులతో ప్రతి ఇంటికి తిరుగుతారు. పూజారి సొరు పూజారి తలరమ్మలతో కలిసి ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళని నీళ్లతో కాలు కడిగి పొట్టు పెడతారు. మా ఆదివాసీ ఓరియా భాషలో టింగ్రిబెంట్ అనేసి అంటాం. తెలుగులో ఏమంటారో కామెంట్ చేసేయండి. మా సాంప్రదాయంలో భాగంగా తోడగీత అనేసి మా ఓరియా భాషలో పాడతారు. ఆ పాట కూడా పాడతారు అనమాట. ఈ తోడగీత అనేది ఎక్కువగా లేడీస్ పాడుతారు. జెంట్స్ వేటకి వెళ్ళకపోతే ఈ పాట ఎక్కువగా పాడుతారు. ఇంట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళని డబ్బులు కూడా వసూలు చేస్తారు. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ముందుకి. అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే కొన్ని ఇంట్లో వాళ్ళు నిశని దేవుడి కోసం డొప్పలో అన్నం కూడా ఇస్తారు నైవేద్యం పెట్టడానికి.
ఇప్పుడు టింగురుపిండికి వచ్చారు. ఊరు నుండి వేటకి వచ్చి ఏమైనా కొట్టి తీసుకెళ్ళాలి. ఎలకని కొట్టి తీసుకెళ్తే వేటకి వెళ్ళినప్పుడు అడవి పంది కొడతారని నమ్ముకుంటారు. కానీ వేటకి వెళ్ళినప్పుడు ఏం కొడతారో తెలియదు. కానీ ఇది ఒక ఆచారంలో నమ్మకం మాత్రమే. అడవిలో వేటకి వెళ్ళినప్పుడు ఏమైనా జంతువు కొట్టినప్పుడు ఈ విధంగానే కర్రలో కట్టి మోసుకొస్తారు. తర్వాత నిశని దేవుడి దగ్గర తీసుకొచ్చి చుట్టూ 3 రౌండ్లు తిరుగుతారు. ఈ విధంగానే నిశని దేవుడి దగ్గర ఉంచి పూజారమ్మ పూజ చేసిన తర్వాత కొట్టిన వాళ్ళని మోసిన వాళ్ళని కాలు కడిగి బొట్టు పెడతారు. ఈ వీడియో చూసినాక మీకు ఎలా అనిపించిందో లైక్ చేసి మీ ఒపీనియన్ కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుగుతాం. ఈ మామిడి పండగ అయితే కంప్లీట్ కాలేదు, ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వస్తుంది.